మైండ్ సెట్ అలా మారుతూ ఉంటుందా? సో అంటే కొంతమంది ఏమిటంటేనండి ప్లానింగ్ ఉంటుంది, ఎగ్జిక్యూషన్ ఉండదు. ఓకే. ఎందుకు ఎగ్జిక్యూషన్ ఉండదు అంటే వాళ్ళ ట్రైన్ అవ్వలేదు. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మీకు చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకుని ముందుకెళ్ళేటువంటి ఆ కరేజ్, ఆ ధైర్యం ఆ పిల్లలకి ట్రైన్ అవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని వదిలేసి పక్కకు వెళ్తారు. ఇప్పుడు ఆ ఎగ్జిక్యూషన్ అనేది పేరెంట్స్ అండ్ టీచర్స్ కలిసి ఇవ్వాలా? అంటే ఇప్పుడు సపోజ్ ఆయన చెప్పిన బీటెక్ కాబట్టి సొంతంగా వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు వచ్చేటప్పటికి ఏమిటంటే ఆ టీచర్స్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ హెల్ప్ తీసుకుని వాళ్ళు ఆలోచించి సొంతంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ ఛాలెంజ్ వాళ్ళని ఆపేస్తూ ఉన్నట్లయితే వాళ్ళు వెనక్కి వస్తున్నారు అనుకోండి, ఇక్కడ మనం అతను ఆలోచించడం, దాన్ని ప్లాన్ చేయడం అనేది అప్రిషియేట్ చేయాలి. నేను అనేది అది ఎప్పుడు కూడా ఏంటంటే కంప్లీట్గా అది మనం నచ్చకపోతే అందులో పాజిటివిటీని మనం చూడగలగాలి. యాజ్ అ మెంటర్గా, యాజ్ అ పేరెంట్గా మనం చూడగలగాలి. సో ఆ పాజిటివిటీ, ఆ పాజిటివ్ ఎనర్జీని మనం రైట్ వేలో ఎలా డైవర్ట్ చేయటం అనేటువంటిది మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం. అంటే ఈ టీనేజ్లో ఖచ్చితంగా పిల్లలతో పేరెంట్స్ ఖచ్చితంగా ఉంటూ వాళ్ళ తోడు ఉంటూ వాళ్ళు ఏం చేస్తున్నారని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. లేదంటే ఈ ఏజ్ దాటిందంటే ఇంకా వాళ్ళు ఇక్కడ ఇంకొక విషయం శ్రీదేగా, నేను లాస్ట్ టైం చెప్పాను మీకు గోవత్సల న్యాయం అని. ఒక గోవు అంటే ఆ టీనేజ్కి వచ్చేటప్పటికి జనరల్గా ఒక 3 న్యాయాలు చెప్తాను అనమాట. గోవత్సల న్యాయం ఏమిటంటే ఒక ఆవు చూసారనుకోండి, ఆవు దూడ ఎలా వెళ్తాయి రోడ్డు మీద ఎప్పుడైనా చూస్తే మనం, ఆవు వెనకాల దూడ వెళ్తుంది రైట్. సో ఆవు కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూసి వస్తుందా రావట్లేదు చూసి మళ్ళీ ముందుకు వెళ్తుంది. సో ఇది టీనేజ్లో మనం చూడాల్సినటువంటి, పట్టుకోవద్దు అలాగని. సో అలాగని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయి చేసామనుకోండి వాడు ఫ్రస్ట్రేషన్ మన మీద చూపిస్తాడు.